కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటావేమో, సుభాష్ చంద్ర బోస్ అస్థికలు మన దేశానికి రావాలి, మన జెండా మీద వేసి ఎగిరివేయాలని కోరాడు. అలా ఉండాలని, నిజాయితీ గల నాయకుడు అంటే అలా ఉండాలండి. నిజమైన నాయకుడు అంటే అలా ఉండాలి. ఊరికి రాజకీయంలోకి వచ్చాం, ఆస్తులు సంపాదించాం, వాడిని కేసులు పెట్టాం, వీడిని నరికాం, వాడిని నరికాం, వాడిని తొక్కాం, ఈయన తొక్కాం, తెల్ల సట్టు వేసాం అనేది ఒక్కటి కాదు. మన దేశంలో పోరాడిన వీరులను గుర్తు పెట్టాలి. ప్రతి ఒక్కరిని ఎవరన్నా కానీ గుర్తు చేయాలి. అలాంటి నాయకులను మనం కోరాలి. పేద ప్రజలను బ్రతికించే నాయకుడిని మనం కోరుకోవాలి. తెలిసింది కదా మన రాష్ట్రంలో ఎవరు మంచి వ్యక్తి అయింది, ఎవరు మంచి రాజకీయ నాయకుడు అయింది, ఎవరు పేద ప్రజలకు మేలొచ్చారనేది గుర్తుపెట్టుకుని ప్రజలారా 2029లో కూడా అతి భారీ మెజార్టీతో గెలవాలి.